హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓకే, నో వరీస్. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలాగో నేను వస్తాను. ఫస్ట్ నేను ఆడియన్స్కి హాయ్ చెప్పేస్తున్నాను అనమాట. అయితే రీసెంట్గా మీరు ఆర్యన్ టీజర్ అండ్ ట్రైలర్ చూసారు కదా ఆల్రెడీ. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా, చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి కదా. కిల్లర్ దొరికాడో లేదో తెలియదు కానీ నాకు ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ అండ్ హీరో, ఈ సినిమాలో పనిచేసిన ఇద్దరు బ్యూటిఫుల్ యాక్టర్స్ మాత్రం దొరికేశారు. ఇవాళ మీకు కూడా దొరికేస్తున్నారు ఈ ఫ్రేమ్లో. సో మీరు ఎక్కడ చూస్తే అక్కడ, టీవీలో అయితే, ఫోన్లో అయితే, ఎక్కడ చూస్తే అక్కడ దొరికేస్తున్నారు అనమాట. ఆలస్యం చేయకుండా ఆర్యన్ సినిమా టీవీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ ఇంటర్వ్యూ చేసేద్దాం రండి. హలో అండి, మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం. ఇన్వెస్టిగేషన్ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఎవరు ఆ క్రిమినల్, ఎవరు ఆ క్రైమ్ చేసింది, ఏం జరిగింది? సో అసలు ఇదెలా ఐ నో దట్. సో ఫర్ దట్ జస్ట్ కొంచెం డబ్బులు ఉంటే చాలు, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ విష్ణుజీ. లైక్ ఆల్వేస్ మీరు ఒక సినిమా తీసుకొస్తారు మంచి టాక్తో, మంచి బస్తో, మంచి సక్సెస్తో, మళ్ళీ ఇంకొక సినిమా తీసుకొస్తూ ఉంటారనమాట. మీ సో లైక్ ఎలా అంటే మంచి కాన్సెప్ట్లు, కాంటెంట్ ఉన్న ఓరియంటెడ్ ఫిలిమ్స్ మీరు ఎక్కువ చూస్ చేయడం, దాన్ని మా వరకు తీసుకొని రావడం జరుగుతుంది. ఏంటి ఇది ఈసారి కొంచెం గ్యాప్ వచ్చిందేమో అని అనిపించింది నాకు. ఎందుకు జరిగింది ఇది? వై? The gap happened not because I planned. It is an unplanned gap. But I actually, in the last 3 years, I worked for more than 400 days. I went to shoot. But only one film is released, La Salam. It didn't do much well. And the next one is with Rachasan director. So I shot for 155 days for that. Okay. So that is yet to come out. And before that, Aryan is coming. So gap was unplanned, but it happened. But now I'm going to come back to back in the next 1 year. I'm going to have 3-4 releases. So there was one dialogue అనమాట, గ్యాప్ ఇవ్వలే, వచ్చింది. We don't plan. We don't want to give too much of gaps. Right. Sometimes life throws a lot of surprises. You just have to adapt to it and bounce back. రైట్. సో ఇది ఎలా ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? Aryan will definitely have a lot of new elements. And that new element will be probably never seen before element in a thriller genre. So that will be the surprise element according to us. And I've done Rachasan, so already people know that movie really well everywhere. So fantastic. yeah, the finest film segment. Yeah. So this is going to be very different from that, and it will have its own uniqueness. There will be surprise elements throughout. Twist will be there, but a completely different concept in terms of thrillers. So we are confident about it. రైట్. ఆల్రెడీ రాక్షసన్ టైంలోనే అది వచ్చింది. బికాజ్ అప్పటి వరకు మేము థ్రిల్లర్స్ చూసాము, బట్ దాని టెక్నికల్ వాల్యూస్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, ద స్టోరీ లైన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది ముందు సినిమాల కంటే. ఐ విష్ ఆర్యన్ కూడా సేమ్ అదే. Definitely. See, because I'm coming after Rachasan, the challenge is to be different from Rachasan. Exactly. We cannot surpass Rachasan. That's not the aim also. But we can always do something very unique. Like Rachasan was unique at that point of time. And today Aryan will be unique, is what we all are confident about. డెఫినెట్లీ. ట్రైలర్ చూసిన తర్వాత మేము కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ శ్రద్ధాజీ, వెల్కమ్ బ్యాక్. అండ్ చాలా బ్యూటిఫుల్గా గూగుల్లో ఇన్నోసెంట్ ఫేస్ ఏది అంటే మీదే వస్తుంది అనమాట. బట్ బ్రిలియంట్ యాక్టర్ అని కొట్టినా కూడా మీదే వస్తుందంట. Google innocent face. యోర్స్ ఈజ్ ఎలా సార్? ఓకే, ఇన్నోసెంట్ ఫేస్. ரொம்ப హ్యాండ్సమ్ ఇరుకు సార్ మీరు. Sorry, I even said anything. You can continue. చెప్తున్నారు. You continue. Yeah, Most అక్కడ innocent face. దట్ గూగుల్లో సెర్చ్ చేయగానే ఇమీడియట్ గా ఇన్నోసెంట్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్ The phone will యాక్టర్. search whether it's coming or not. సరే, అంతలా పూజ చేయక్కర్లేదు సార్, ఇప్పుడు ఇమీడియట్ గా. Everyone calls me intelligent. She's calling me innocent. Innocent, exactly. Thank you. Love New you for trait. that. మాకు ఆల్వేస్ ఇప్పటికీ డౌట్, ఆ జెర్సీలో 500 రూపాయలు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా, వై 500 రూపీస్ కోసం అనిపించింది. బట్ ఇక్కడ మీరు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇట్ స్టోరీ స్టార్ట్స్ అంటే ఆర్యన్ స్టార్ట్ మీతో అవుతుంది అని చెప్పారు నాకు. సో ఫస్ట్ విన్నప్పుడు ఐడియా, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? My reaction was, how are we going to make this? Ante our responsibility on everyone, on actors meeda unna responsibility, director meeda, editor meeda, sound design meeda. Everyone will have a really tough job to make a really tight script because the idea was big. Kani sometimes ideas on paper can be very grand. అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కూడా ఓకే, వీఆర్ డూయింగ్ గుడ్, బట్ వెన్ యూ ఫైనలీ మేక్ అ ప్రోడక్ట్ సమ్టైమ్స్ ఇట్ క్యాన్ ఫాల్. బట్ హియర్ ఐ థింక్ ది ఎంటైర్ టీమ్ హ్యాడ్ వెరీ టైట్ గ్రిప్ ఆన్ ద ప్రాజెక్ట్ డే 1 నుంచే. బట్ ఐ వాజ్
I was really thrilled. And నాకు దొరికిన ఈ ఛాన్స్ అంటే ఆ ఫస్ట్ 30 minutes అన్ని ఇంటర్వ్యూస్లో I've been saying our first 30 everyone has been saying 30 minutes slow. We kind of like the pace starts building. I got to contribute a little bit with the part that I played అక్కడ. రైట్. సో ఫస్ట్ ఆడియన్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు శ్రద్ధ లీడ్ దట్ అంటే ఏదైతే మీ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ తీసుకెళ్ళి అలా బిల్డ్ చేసి ఆ వరల్డ్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. అంటే I happened to be in the first 30 minutes తర్వాత bang 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 వీరు వీళ్ళు సారీ తప్పైపోయింది. I called you వద్దు, దట్స్ ఓకే. I called you in third person. No problem. But That's okay. వీళ్ళు So for me, the first 30 minutes are the most important 30 minutes of the movie. And that is where you will get into the world of Aryan. And that, if not performed right, the whole movie will go wrong. రైట్. So it is very, because it's not small, it's 30 minutes. It's solid 30 minutes. Right. That is what will set the mindset for the audience while watching a thriller. ఎగ్జాక్ట్లీ. So there I think she did a great job. She's done fantastic performing her character. She's a journalist in the movie. So she's done her role really well is what I feel. రైట్. మానస, విష్ణు విశాల్ గారి లవ్ ఇంట్రెస్ట్ కాదు ఆ రోల్కి సంబంధించిన ఇంట్లో వాళ్ళు నాకు వెంటనే మెసేజ్ చేసి మరీ తిడతారు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు. సో ఏదైతే రోల్ ఆర్యన్ లైక్ ఆ సినిమాలో లవ్ ఇంట్రెస్ట్ హీరో గారికి అని మాకు వచ్చిన న్యూస్ అనమాట. అఫ్ కోర్స్ మీరు బబుల్ గమ్ తర్వాత చాలా మందికి లవ్ ఇంట్రెస్ట్, అది వేరే విషయం. బబుల్ గమ్ వచ్చి ఇలా అంటుకుంది ఆవిడ పర్ఫార్మెన్స్తో. అండ్ యూ టెల్ మీ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆర్యన్ మీకు? చాలా డిఫరెంట్, బికాజ్ ముందు చేసింది అయితే చాలా బబ్లీ అండ్ మోడర్న్ రోల్ కదా. ఇది టోటల్ ఇది చూస్తున్నప్పుడు ఆడియన్స్ అరే ఈఎంఐయా ఇలా ఉందేంటి, పర్లేదే బాగుంది. బికాజ్ నేను ముందు 21-22 years old, ఇప్పుడు వేరే కొంచెం ఓల్డర్ అండ్ చాలా మెచ్యూర్డ్గా చాలా సెన్సిబుల్గా ఉంటాను. మీరు ఓల్డర్ అని 21-22 ఉన్నప్పుడు అనుకుంటున్నారు, వన్స్ 30 టచ్ అయిన తర్వాత అబ్బా 21లో నో ప్లీజ్ డోంట్ ఆస్క్ మై ఏజ్. What about 40? సార్ ఎవరో సార్ 40 ఎవరు 40? దట్ కెమెరామ్యాన్ యో ఎలా సార్ హౌ మీ లైక్ 30లో అయితే What? I'm 42. అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పకండి, మీరు ఏం చేస్తున్నారో నిజం చెప్పండి మాకు. వి వాంట్ టు నో. I'm 42. The nation wants to know. No, nation doesn't want to know. You want to know. I'm 42. Really? Yeah. Wow, but అసలు మీరు అలా కనిపించరు. That's ఆల్వేస్ the beauty of cinema. I sometimes feel that we can live our, we can outlive our age on screen. ఇట్స్ సినిమా కుస్తీ, నాట్ మట్టి కుస్తీ, సినిమా కుస్తీ. ఆల్వేస్ దీంట్లో కుస్తీ చేస్తూ Can be very different. We can look young, we can look old, we can look however we want to, irrespective of our age. That is the beauty of cinema. యా, మీరు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ఎట్ ద సేమ్ టైం లైక్ ఈ ఫిలిం ఈ కాన్సెప్ట్ మీకు ప్రవీణ్ గారు తీసుకొచ్చి చెప్పినప్పుడు దీన్ని మీరే ప్రొడ్యూస్ చేయాలని డే 1 నుంచి అనుకున్నారా? నేను డే 1 నుంచి. సో వై? See, I did FIR and Katta Kusti, and I was very clear that my next 5 movies will be in my production at that time itself. ఓకే. So that is why when Aryan came, I decided to produce. వై సార్, మీ టాలెంట్ వేరే వాళ్ళు క్యాష్ చేసుకున్నారని మీకు అనిపించి మీరే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా మీరు? No. I did joint production with Ravi Teja sir. I know. Yeah, so it's not like that. Just that I don't want delays in my life. But then again, while Aryan was happening, I happened to get 2 movies from outside production, which I didn't want to say no to. And again, my life delayed by 3 years. So now I have again decided those 5 movies which I didn't complete, now I'm going to complete the next 5 again in my production, starting with Aryan. Right. So this was supposed to be the 3rd that time, but now it's again the number 1 for me. Now next 4 I have lined up. Okay. Next 5 movies all in my production because I want to come fast. You asked me the delay why it happened. I don't want delays to happen anymore, and whenever I'm producing, it's coming fast. So I don't know why. It's nothing that against anybody or nothing that I am doing right. Just that I'm doing it. That's it. So this is again the number 1 out of the next number for total 5 movies that I'm going to produce. So all my movies next are going to be produced by me. So on day 1 itself, I decide that, and for Aryan also decided the same. రైట్, పర్ఫెక్ట్ సార్. బట్ ఇప్పుడైతే ఆ 3 years ఏదైతే బ్రేక్ వస్తుందో దాన్ని బ్రేక్ చేస్తున్నా అంటున్నారు. కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వస్తుందని చెప్పారు. పర్ఫెక్ట్. అండ్ ఈ సినిమాలో మీ లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎస్పెషల్లీ మీరు 42 అని చెప్తున్నారు కానీ ఇక్కడ నాకు 22 లాగా అనిపిస్తున్నారు మీసాలు గెడ్డాలు తీసేయడం వల్ల. సో అది మీరే కదా, మీ యంగర్ బ్రదర్? రైట్. అండ్ వెన్ యూ లైక్ ఇలాంటి
సస్పెన్స్ ఎస్పెషల్లీ కిల్లర్కి సంబంధించినవి అండ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో ఉండేవి అండ్ సీరియల్ కిల్లింగ్కి సంబంధించి ఒక ఫిలిం చేసినప్పుడు మోర్ లైక్ సీరియస్గా ఉంటుంది. రాక్షసన్ ఆల్సో లైక్ దట్ మోర్ సీరియస్ ఫిలిం. సో ఇది ఎక్కువగా సీరియస్నెస్ ఉంటుందో లేకపోతే ఇట్స్ మిక్స్డ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫన్ ఇవి కూడా ఉంటాయి దీంట్లో చూడడానికి ఆర్యన్లో? See, I feel seriousness is different. I feel that every movie should entertain you in a particular way. Entertainment is all sort of emotions. Exactly. So this movie will give you a thrilling ride. So it will keep you guessing, it will keep you thinking, it will keep you involved with the screenplay. So that is another sort of entertainment. Correct? Definitely. Engaging Horror, people yeah, also. horror is, it makes you fear. So that is one sort of entertainment. Laughter is one sort of entertainment. Emotions are, again, there throughout in all these. In a comedy movie, there will be emotions. It will make you laugh, but there will be emotions. So this for me is a very edge of the seat, thinking ride. Like you go in a roller coaster, no? Like that kind of a ride it is. It will give you one different experience is what I feel. And that experience will start from the 27th minute of the movie. Where there will be a small twist and you will be like, okay, now what? So then from there on you will get involved in the whole, the case of the movie. You will want to start solving it in your head. So that is how this entertainment will be. సో ఇన్వెస్టిగేషన్లో శ్రద్ధ గారు మాత్రమే మీరు మాత్రమే కదా, మేము కూడా ఉంటాం అనమాట Yes, even the audience will be involved in the investigation. Because you will start thinking, how is this possible? Just like our characters in the movie, you will also start having questions that is it possible or not? So that is what is going to be unique for the audiences. అండ్ సెల్వరాఘవన్ సార్ లైక్ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. ఐ థింక్ అది మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ బ్రిలియంట్ యాక్టర్ కూడా, చాలా సటిల్ ఎక్స్ప్రెషన్స్తో ఉంటాయన్నమాట ఆయనవి. అండ్ ఎస్పెషల్లీ ఆయన విలన్గా దీంట్లో కనిపించబోతున్నారు. సార్ మరి 1 hour టైం ఇస్తే ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఇఫ్ ఐ అంటే ట్రాఫిక్లో స్టక్ అయితేనే 1 hour అవుతుంది సార్. లైఫ్లో అట్లీస్ట్ మినిమం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎస్కేప్ అవ్వడానికన్నా మినిమం టైం ఇవ్వాలి సార్. ఏంటి సార్ ఇది? So that's the uniqueness. In 1 hour you should find the person he is going to kill, and that is something very different. And in 1 hour, it's impossible to find random name. You don't even know the person, you only know the name. So that is where Selva sir's character is going to be the highlight of the movie, because it's always going to be one notch above the police. His thinking will be one step ahead of the police. So that is where his character is very unique, and I think Selva sir in this movie, for me, is the highlight of the movie. And that is what his character is, what will keep us hooked throughout. రైట్. ఐ రియలీ లైక్ ద డైలాగ్. ఏంటంటే పర్ఫెక్ట్ క్రిమినల్, పర్ఫెక్ట్ పర్సన్ విన్నాను, పర్ఫెక్ట్ సినిమా విన్నాను. పర్ఫెక్ట్ అని గుడ్ థింగ్స్కి వాడుతూ ఉంటాం, లేకపోతే గుడ్ విషయాల్లో వాడుతూ ఉంటాం. బట్ పర్ఫెక్ట్ క్రిమినల్, ఐ డోంట్ నో. శ్రద్ధ, యూ టెల్ మీ, లైక్ మీకు సెల్వా గారికి ఎక్కువ సీన్స్ ఉన్నాయా, లేకపోతే విష్ణు గారికి అండ్ మీకు ఉన్నాయా? నేను చాలా లక్కీ. నాకు 2 పేరుతో కూడా 2 ఇద్దరు స్పీకింగ్ కన్నడ, తమిళ్ అండ్ తెలుగు. అయ్యో, హ్యాపెన్స్ వెన్ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ లైక్ మిక్స్డ్ వస్తూ ఉంటుంది. మొన్న చెన్నైలో వి వర్ ప్రమోటింగ్, అప్పుడు నేను తమిళ్లో ఐ వాజ్ స్పీకింగ్, ఈరోజు తెలుగులో స్విచ్ అవ్వలేదు. ఇంకా మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా నాకు ఒకేలా వినపడుతుంది, పర్వాలేదు. No, but like I said, I'm very lucky. I got equal great screen space with Selva sir and Vishnu to kuda. But yeah, all our scenes, with especially the scenes with Selva sir, they are very important in the build-up, and my scenes with Vishnu are important in the process of the investigative process and anamata. Yeah. రైట్. సో ఫర్ యూ లైక్ మానస, అంటే లవ్తో పాటు ఏదైనా ట్విస్ట్లు టర్న్లు మీ రోల్తో కూడా వస్తుందా? We play the love angle in the movie, but the song that is released out is the love angle between me and Shraddha. So then what is this angle? You should watch the movie. తెలీదు యాక్చువల్లీ. మీరు అక్కడ ఇన్వెస్టిగేషన్ లైక్ మీరు జర్నలిస్ట్ గా లైక్ ఉన్నారు, బట్ ఇక్కడ లవ్ ఇంట్రెస్ట్ ఇది మాత్రమే తెలుసు నాకు. ఓ ఇక్కడ లవ్ ఇంట్రెస్ట్, అక్కడ లవ్ ఇంట్రెస్ట్. Lyrical video where there is a love interest between both of us also. Sir, you tell me, sir, which ఏది సార్ easy? Maybe I have double role also in the movie. Love investigation is the most toughest thing in the universe. But yours is like love. No, love is the most toughest thing in the entire universe. Okay. But it's the most beautiful thing in the universe. That's what makes us humans.
ఓకే, ఎంత బాగా చెప్పారు. ఇమ్మీడియట్గా రాసుకోండి. అండ్ ద మ్యూజిక్ ఆల్సో ప్లేస్ మెయిన్ రోల్, ఎస్పెషల్లీ వెన్ థ్రిల్లర్స్. లైక్ ఒక ఎక్స్ప్రెషన్తో మేబీ ఆ హాల్ మొత్తం యూనో చేంజ్ చేయొచ్చు దీన్ని. ఆ మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ సీరియస్నెస్ తీసుకొస్తుంది రోల్స్లో కానీ, క్యారెక్టర్స్లో కానీ, స్క్రీన్ మీద జరిగే ఆ డ్రామాలో కానీ. అండ్ గిబ్రండ్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. అఫ్ కోర్స్ ఈ వర్క్డ్, మీరు రాక్షసానికి కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్. See, for me, like I said, Ratchasan is a benchmark film. So the comparison is always going to come when I do a thriller. Now, like I said, we have not attempted to be better than Ratchasan. We have only attempted to be different from Ratchasan. Right. So when I go in a movie which is again thriller genre, we need to go with either new people to bring new elements, technicians, like I say, music director or the editor. But I decided to go with the same team so that they can do the same thing differently and bring difference to it, because they know what all they have done there. So they will try not to do that, and they will bring about change in the script. So that was the whole intention. And instead of going to other people who will take the pressure of Ratchasan, I went to the same people so that they don't take that pressure, but at the same time deliver differently. Right. So that was the whole idea. And Gibran sir, actually we went to Gibran sir after completing the movie. Right. And once he saw the movie, he really liked it. And he told me, no, it's completely different from Ratchasan, and I'm very happy that I again have a challenge in my life to compose music for something very unique. Right. So he had to bring out sounds related to time, because in 1 hour, like we said. I know, yeah. So all the re-recording is based on time. Especially Rakshasanlo kuda, when he composed like a ting, ting, that one, like, oh my So god. like that, here he has kept time factor as the element while composing music for the movie. So all this, things that he's brought on table for Aryan will make Aryan a complete movie. And again, San Lokesh, the editor, here one emotion apart from the first 30 minutes will not sustain. So emotions will keep interlocking, interchanging in the edit pattern. Okay. And only the first 30 minutes will have one single emotion. After that, multiple emotions will be edited in one scene. Right. So at the same time, 5 different places scenes will be happening. All will be intercut. So it's a very difficult editing process also. So I'm going, sorry, I'm going to... very difficult. Inta technical ways lo naku That's why I'm going too technical. Sorry, but to simply tell you, both editor and the DOP have done a fantastic job. Once you see the movie, you'll realize what I'm saying. Why? I'm not trying to build up too much. They have worked hard and they have brought something new onto the table, which I want to convey. డెఫినెట్లీ సార్, అది టోన్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. కలర్స్ కానీ, ప్యాలెట్ కానీ వాళ్ళు యూజ్ చేసింది అమేజింగ్గా ఉండింది. అండ్ మానస, యూ టెల్ మీ, లైక్ విష్ణు విశాల్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో, ఎవరు బెస్ట్? Both was... How can you ask? యూ హ్యావ్ టు చూస్ వన్. ఎవరు మీకు? So as a producer- ప్రొడ్యూసర్గా విష్ణు విశాల్ నచ్చారా, హీరోగా విష్ణు విశాల్ నచ్చారా, విష్ణు విశాల్ నచ్చారా? యాజ్ అ హోల్ అందరికీ నచ్చుతారు. బికాజ్ ఐల్ టెల్ యూ వై. మీకు పార్ట్ 2 ప్రామిస్ చేశారా? సినిమా చూసి తెలుసుకోండి. అది కూడా నాకు ఈ సినిమా గురించి తెలియదు, ఈ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు నాకు. అయ్యో, యా, నేను ఎక్కడో స్టక్ అయ్యాను మానస ఆన్సర్ దగ్గర. మీ ఆన్సర్ దగ్గర చెప్పండి. విష్ణు విశాల్ సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ చెప్తాను. మాకు ప్రొడక్షన్ టీం ఎంత బాగా చూసుకున్నారంటే, మాకు కొడైకెనాల్లో షూట్ అనిందండి. సో మూలలో అసలు అక్కడికి ఎలా తీసుకెళ్లారా అసలు అర్థం కావట్లేదు. అంత మూలలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లులో తీస్తారు. అండ్ వెళ్ళడానికి ఒక అడ్వెంచర్. అండ్ అలా చాలా ఒక్క లొకేషన్ అయితే పర్లేదు, అలా కొడైకెనాల్లో ఉండే మొత్తం ఎక్కడెక్కడో మూలలే చూస్ చేశారు. అండ్ అవన్నిటికీ తీసుకెళ్ళడం కూడా. ఇది కాంప్లిమెంటా కామెంటా ఫస్ట్ క్లియర్? I enjoyed it, that's why. Then fine. And so అవన్నిటికీ it's not easier అలా అక్కడ మొత్తం అంత కంఫర్టబుల్గా మమ్మల్ని చూసుకోవడం. ఇట్ వాజ్ రియల్లీ నైస్. అండ్ యాజ్ అన్ యాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. సో హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC.
టీఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.